మాధవలత గారు బీజేపీ నుండి, ఎంఐఎం నుండి అసరుద్దీన్ ఓవైసీ సార్ అయితే పోటీ చేస్తూ ఉన్నారు కదా, ఎవరు గెలుస్తారు ఎంపీగా? అసదుద్దీన్ అవైసీ గెలుస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ శాతము ముస్లింలు అసదుద్దీన్ అవైసీకే ఓటేస్తారు. ఇక్కడ దారుసలాం అని వాళ్ళ హెడ్ ఆఫీస్ ఉంది. ప్రతి మనిషి ఏదైనా పనికి పోతే ఆయన పని చేస్తాడు, అంటే లెటర్లు ఇస్తాడు, పని చేస్తాడు, ఫోన్ చేస్తాడు. అది ఇది మనం ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్పొరేటర్లు వచ్చి పని చేస్తారు, చేపిస్తారు వాళ్ళు. దాని గురించి ముస్లింలు అందరూ అంటే అసదుద్దీన్ అవైసీకే ఇస్తారు. వేరే మాధవలత ఉంది ఇక్కడ, డెవలప్మెంట్ ఏమైతే లేదు, నేను వస్తే డెవలప్మెంట్ చేస్తాను కానీ ఇలాంటి మాలత కానీ వేరేళ్ళు కాదు. వెంకయ్య నాయుడు కూడా వచ్చారు, ఇక్కడ గెలవలేరు. ఇలాంటి పెద్ద పెద్ద లీడర్లు, నేషనల్ లీడర్లు కూడా బీజేపీ లీడర్లు వచ్చారు. బద్దం బాలరెడ్డి కూడా వచ్చారు, నరేందర్ కూడా వచ్చారు, ఇంద్రారెడ్డి కూడా ఇక్కడి నుంచి నిలబడారు. కానీ చాలామంది కృష్ణారెడ్డి, తీగల కృష్ణారెడ్డి నిలబడారు, గెలవలేరు. ఎందుకంటే ముస్లింలో అసదుద్దీన్ అవైసీ మీద ప్రేమ కూడా ఉంది. ఇంకా వేరేంటంటే మావోడు దేశంలో ఏకైక నాయకుడు ఉన్నాడు, పార్లమెంట్లో కూడా భాషణలు ఇస్తాడు, ముస్లింల గురించి పోరాటం చేస్తున్నాడు. ఇండియాలో కనీసం ఒక మంచిగా మనం గెలిపించుకోవాలని ఒక ఆశ ఉంది. డెవలప్మెంట్ ఏం కాలేదని చెప్తా ఉన్నారు, అది వాస్తవేనా? డెవలప్మెంట్ అంటే బీజేపీ సెంట్రల్లో ఉంది, ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ ఉంది. ఈ పార్టీ ఫేవర్లో ఉంటేనే డెవలప్మెంట్లు అవుతాయి, అపోజిషన్లో ఉంటే డెవలప్మెంట్ కావు. ఇక్కడ స్వేచ్ఛ, ఆడవారికి స్వేచ్ఛ లేదు అది అని చెప్తా ఉన్నారు. ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదు, ఒక ఇంటికే పరిమితం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి నేను వస్తే స్వేచ్ఛ ఇస్తానని చెప్తా ఉన్నారు కదా. నిజమే, కానీ ఆడళ్ళు అయితే ఇంటిలోనే ఉండి వాళ్ళు కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఆడవాళ్ళు కూడా మంచిగా ఉన్నారు. కానీ ఇప్పటికీ ఏమి ఇబ్బంది అయితే లేదు, ఆడవాళ్ళకు ఏం లేదు. అది వేరేది అంటే ఇలాంటి క్యాండిడేట్లు చాలా వస్తారు, చాలా పోతారు. కానీ అసదుద్దీన్ అవైసీ క్యాండిడేట్ బలమైన క్యాండిడేట్. ఇది ఇండియాలో ఈ హైదరాబాద్ సీట్ బలమైన సీట్. ఇది ఈ పనులు, అభివృద్ధి పనులు చేస్తాడంటారా? చేస్తారు. ఆయన దాదాపు 47-48 కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. బడ్జెట్ సరిగా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేదు, ఈ స్టేట్ గవర్నమెంట్ ఇస్తలేదు. వాళ్ళు పని చేస్తలేరు. బడ్జెట్ దొరికితే పని చేస్తారు. వాళ్ళు చాలా ఓల్డ్ సిటీకి డెవలప్మెంట్ చేశారు. కేసీఆర్ సార్ని కలిసి చాలా చేశారు. దీని ముందు కాంగ్రెస్ వైఎస్ఆర్తో కలిసి కూడా చాలా డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు వీరేంద్ర రెడ్డితో కూడా కలిసి ఉంటున్నారు. ఇప్పుడు కూడా డెవలప్మెంట్ చేస్తారు వాళ్ళు, లేదు అని. కానీ ఆయన ఏకైక నాయకుడు, దేశానికి ముస్లింల పక్షంతో మాట్లాడతాడు. దానికి ముస్లింలు ఆయనకే ఇస్తారు. అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అందరికీ హెల్ప్ చేస్తారు. ఇక్కడ గౌలిగూడ అని ఉంది, శాలిబండ పక్కకు. అక్కడ ఒక మందిరానికి ఈయన తమ్ముడు అక్బరుద్దీన్ అవైసీ కేసీఆర్కి చెప్పి, సార్ ఈ మన హైదరాబాద్లో 500 సంవత్సరాల కంటే ముందుది మందిరం ఉండేది, ఈ మందిరాన్ని డెవలప్ చేయాలంటే 10 కోట్ల రూపాయలు ఇప్పించిండు మందిరానికి. అయితే హిందువులకు కూడా డెవలప్ చేస్తున్నాడు ఆయన, ప్రతి కులానికి చేస్తున్నాడు, ముస్లింలే కానీ కాదు. ఇప్పుడు వార్డు ఉంది, వార్డులో ఏ పనులు ఉన్నాయి ఏం లేదు, ముస్లింలు హిందువులు చూడరు. వాళ్ళు పని అయితే బాగా చేస్తున్నారు పని. వాళ్ళు వస్తేనే పని అవుతుంది. వేరేది అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా కొద్దిగా మద్దతు ఇవ్వాలి. మద్దతు ఇస్తే పని చేస్తారు. మద్దతు ఇవ్వలేకుంటే పనులు ఎక్కడ జరుగుతాయి? ఇప్పుడు ఇక్కడ కాదు, సికింద్రాబాద్లో ఏం డెవలప్మెంట్ అయింది చెప్పండి? అక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఉన్నాడు కదా, డెవలప్ అయిందా? ఏం లేదు. అది 5 సంవత్సరం 10 సంవత్సరం ముందు ఎట్లా ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది. అది ఎక్కడ కూడా డెవలప్మెంట్ కావు. పల్లెలు చూడండి, అంత రోడ్లు లేవు, ఏం లేవు. పాపం బీద వాళ్ళు నడిచిపోవాలి, నడిచి రావాలి, బండ్లో పోవాలి, రావాలి. అక్కడెక్కడ డెవలప్ అయింది? ఏంటంటే ఇప్పుడు చార్మినార్ మనకి హైదరాబాద్కి ఒక తలమానికం, అంటే ఒక మంచి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. అలాంటి ప్రాంతంలో చిన్న చిన్న గల్లీలు, బస్సు ఓని గల్లీలు, చెత్త చెదాలతో నిండుగా పోయింది. దాన్ని నేను వస్తే బాగా చేస్తా అని చెప్తా ఉంది కదా. నిజమే. ఎన్టీ రామారావు గారు కూడా చెప్పారు, ఓల్డ్ సిటీని ఈ సందులు గల్లీలు అంతా సాఫ్ చేసి పెద్ద రోడ్లు చేస్తాను నేను అది అని. కానీ ఆయన చేయలేడు. చెన్నారెడ్డి కూడా చెప్పారు ఈ మాట. ఇంకా కర్నూలు రెడ్డి ఉండే కాంగ్రెస్ మినిస్టర్
చీఫ్ మినిస్టర్ అప్పుడు ఆయన కూడా చెప్పిండు. కానీ ఏ ముఖ్యమంత్రి చెప్తే కూడా ఇవాళ దగ్గర చేయడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు ఓల్డ్ సిటీ నేను డెవలప్ చేస్తా అని. అది చూడాలి ఇప్పుడు ఎవరు ఏం చేస్తారో ఏం లేదు. ఏ నాయకుడు కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కౌన్సిలర్లు కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మద్దతు ఇవ్వక చేయరు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మద్దతు ఇస్తేనే చేస్తారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇస్తారు? వీళ్ళు ఇంటి నుంచి అయితే పెట్టరు. ఎవరు ఇంటి నుంచి ఎవరు పెట్టరు. మద్దతు ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తారు, పనులు నడుస్తాయి. ఇంకా ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ కావాలంటే ఏ పనులు చేస్తే డెవలప్మెంట్ అవుతుంది? అంటే ఈ పని చేస్తే కొంచెం మంచిగా అయ్యే మెరుగయ్యే పనులు ఏమైనా ఉన్నాయా? డెవలప్మెంట్ అయితే ఇప్పుడు ఇది మూసీ నది ఉంది. దీనిలో మొత్తం కాంప్లెక్స్ చేయాలి. చేసి వ్యాపారం గురించి వ్యాపారం సెంటర్ పెట్టాలి. వేరేది అంటే మెట్రో ట్రైన్ చేస్తే కూడా కొన్ని ఉద్యోగాలు దొరుకుతాయి, అవి దొరుకుతాయి, మంచిగా ఉంటాయి. ఇలాంటిదే ప్రతి వార్డులో కానీ ప్రతి గలీలో కానీ అది కానీ స్ట్రీట్ లైట్లు అవి ఇవి మంచిగా చేయాలి. రోడ్లు మంచిగా చేయాలి. డెవలప్మెంట్ చేయాలంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి అన్ని. బాబా ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఇప్పుడు రోడ్డు మీద ఎండల్లో ఛత్రి పట్టుకొని ఇంత కష్టపడి కూర్చో ఉంటున్నావు. మరి నీలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేయాలని అనుకోవట్లేదా? గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ చేస్తుంది, పెన్షన్ ఇస్తుంది గవర్నమెంట్. కేసీఆర్ గారు 2016 ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు 4000 ఇస్తా అంటున్నాడు. ఇప్పటిదాకా ఇవ్వలేడు. ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇవ్వచ్చు. గవర్నమెంట్ అయితే ముసలోళ్ళకు మద్దతు ఇస్తుంది, లేదు అని కాదు. ఏ గవర్నమెంట్ కూడా ఇస్తలేరు, కానీ ప్రతి గవర్నమెంట్ కూడా మంచి పని చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా మంచి పని చేశారు. కేసీఆర్ గారు కూడా మంచి పని చేశారు. వైఎస్ఆర్ గారు ప్రతి చీఫ్ మినిస్టర్ కూడా మంచి పని చేశారు. ఎవరు తప్పు పని చేయలేరు. కానీ వాళ్ళకు భేదం విభేదం అనే లేదు. అందరూ ఎవరైనా పోతే కూడా పని చేస్తారు వాళ్ళు. నేను కూడా కేసీఆర్ సార్ అల్లుడు ఉన్నాడుగా హరీష్ రావు, ఆయన దగ్గర ఎన్నోసార్లు పోయినా, ఎన్నోసార్లు లెటర్లు ఇచ్చారు, ఎన్నోసార్లు తెచ్చినా చాలా పనులు అయినాయి నాది. నేను ఎక్కడ ఏం పని ఉంది అక్కడ మాకు ఈ పార్టీ ఆ పార్టీ మేము చూడము. మన పని గురించి అందరి దగ్గర పోతాం. మేము పని చేపించుకుంటాం. మేము మాకు అది విభేదం ఏం లేదు. ఈ పార్టీ ఉంది ఆ పార్టీ ఉంది, అన్ని పార్టీలు మాదే అనుకుంటాం మేము.